అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు మంచి గుర్తుల గురించి తెలుసుకున్నాం కొంతవరకు. ఇప్పుడు చెడు గుర్తుల గురించి తెలుసుకుందాం. మన చేతిలో రేఖల్లో అరచేతిలో రేఖలే కాక మంచి గుర్తులు ఉంటాయి, చెడు గుర్తులు ఉంటాయి. చెడు గుర్తుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మంచి గుర్తుల గురించి తెలుసుకున్నాం మొన్న ఈ ముందు భాగంలో. ఫస్ట్ అడ్డు రేఖ మైనస్. ఇది ఎక్కడున్న ఆటంకాలు, అపవాదాలు, కష్టాలు, నష్టాలే. ఈ రేఖ దేని మీద అడ్డుగా ఉన్నాయి. సెకండ్ ఇంటూ. ఇది కూడా ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. ఒక్క దగ్గర తప్పించి గురుస్థానంలో, ఇక్కడ గురుస్థానంలో తప్పించి, గురుస్థానంలో ఇంటూ ఉంటే మంచిదని ఇంతకు మంచి గుర్తుల్లో చెప్పాను. అది మిగతా ఎక్కడున్నా అది హానికరమే. ఆర్థిక పరిస్థితులు, నష్టాలు, కష్టాలు అన్నీ ఉన్నాం. 3 ఈ విధంగా ఉంటుంది. జల్లెడ మాదిరిగా చదరంగం పాలే అంటారు దీన్ని. ఇది కూడా ఎక్కడున్న ప్రాబ్లమే. ఈ గుర్తున్న వాళ్ళకి ఎక్కడున్న ఏ ఏ స్థానాల్లో, గ్రహ స్థానాల్లో ఉంటే ఆయా గ్రహ అపనిందలు పడతారు. దాని తాలూకు లోపిస్తాయి ఆ ఫలితాలు. ప్లస్ జైలు శిక్ష, పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఆ గుర్తున్న వాళ్ళకి. ఈ గుర్తున్న వాళ్ళకి, చతురంగపాలి ఉన్న వాళ్ళకి కంపల్సరీ జీవితంలో ఏదో ఒకరోజు జైలు జీవితం కంపల్సరీ అనుభవించవలసి వస్తుంది. ఏ కారణాల చేత అనేది చెప్పుకోలేము. అతను చేసిన తప్పుల వల్లనే వస్తుంది, ఇతరులకు వెళ్ళి సహాయం చేసిన వల్లనే వస్తుంది. ఏదో ఒక విధంగా జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది. అది నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ గుర్తులే. చాలా ఉంటాయని ఇంతకు ముందే చెప్పాను. ఇది ఒకటి. ఈ విధంగా చూడండి, దీన్ని యోము అంటారు. ఇది కూడా ఎక్కడున్న ప్రాబ్లమే. ఎక్కడున్న నష్టాలు, ఫలితాలు ఉండవు. కష్టాలు, నష్టాలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఇలాంటివే వస్తాయి. అది ఉన్నాను చాలా నష్టపోతారన్నమాట. అలాంటిది. ఇంకా ఇది ఇటు నుంచి కిందకుంది, మీదకున్న అదింతే ఫలితాన్ని ఇస్తుంది. ఇది చెడు గుర్తే. ఇప్పుడు కిందకున్న నష్టం ఉందో, మీదకున్నది ఫలితాలను ఇస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది అనుకోకండి. 2 నష్టమే. ఈ విధంగా ఉన్న నష్టమే, ఆర్థిక నష్టమే. ఈ విధంగా ఉన్న ఆర్థిక నష్టమే, ఇబ్బందులే. ఏ విధంగా ఉన్న ఇబ్బందులే అలాగుంటుంది. ప్లస్ వరుస బిందువుల్లో ఇలా ఉంటుంది. స్టెప్స్, దిగుడు స్టెప్స్. ఇది కూడా ఉండకూడదు. అలాగుంటాయి రేఖలు కొంతమందికి. ఇంకా పుట్టుమచ్చ ఉండకూడదు. అరచేతిలో పుట్టుమచ్చ ఉండకూడదు. చిన్నది ఎక్కడున్నా నష్టమే కలిగిస్తుంది, కష్టం కలిగిస్తుంది. వృత్తం. ఇది ఒక్కొక్క దగ్గర ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలని, ఒక్కొక్క దగ్గర చెడు ఫలితాలని కూడా ఇస్తుంటుంది. ఈ విధంగా ఉంటాయి. తర్వాత డాట్స్, సుక్కలు అంతే లోతు. ఇప్పుడు ఇది జీవిత రేఖ ఉందనుకోండి, జీవిత రేఖలకు గట్టి డాట్ ఉన్నదనుకోండి, ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఆపద వాటిల్తుంది అనమాట. అలాంటివి ఉండకూడదు. ఇది కూడా ఉండకూడదు. నక్షత్రం అంతా ఆ మోడల్లో
అది కూడా ఉండకూడదు. ఈ విధంగా అండి ఇంపార్టెంట్వి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవే ఉంటాయి ఎక్కువ మందికి. ఎప్పుడో ఏవో ఉన్నవి అవి వేరే విషయం, కానీ చాలా ఎక్కువ మందిలో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అన్నీ ఉండవు, ఒక్కొక్కటి రెండేసి ఉంటుంటాయి అన్నమాట ఒక్కొక్కరికి. చెడు గుర్తులు, మంచి గుర్తుల గురించి ఇంతకుముందు చెప్పాను కదా. మంచి గుర్తులు అవి అన్నీ మంచివే, ఎక్కడున్నా మంచివే అవి. చెడు గుర్తులు ఇవి ఎక్కడున్నా చెడే చేస్తాయి అన్నమాట. చెడు అంటే ఆపదలు, నష్టాలు, కష్టాలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ చెడు రేఖలు ఇలాంటి గుర్తులు ఉన్నట్టుగా ఉంటాయి. గుర్తుంచుకోండి. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం.